నిన్న రైస్ అయితే ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆల్రెడీ మసాలా కూడా ఉంది. ఇంతకుముందు బిర్యానీ చేసింటే ఎక్కువయింది మసాలా వచ్చేసి. అందువల్ల తీసేసాను. అంటే లైట్‌గా వేస్తాను నేను మసాలా వచ్చేసి. అది 1 వీక్ అయిపోతుంది ఆ మసాలా తీసి పెట్టేసి నేను. ఆ రైస్ మిగిలింటే ఇంకేం చేద్దాం అని చెప్పేసి ఇలా అయితే బిర్యానీ చేసేసేసాను సింపుల్‌గా. అంటే ఇలా ఆల్రెడీ మనకు మెత్తటి కండ గూడా ఉంటుంది ఇక్కడ బోన్‌లెస్ వచ్చేసి ప్యాకెట్స్‌లో. అట్లా ఒక 2 పీసెస్ తీసేసుకొని అయ్యొచ్చేసి మామూలుగా ఫ్రిడ్జ్‌లో ఉంటుంది గదా! తీసి నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇట్లయితే నేను ఇంక కట్ చేసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకొని ఇంగ ఆ మసాలా ఉనింది గదా! ఆ మసాలా వేసేసుకొని ఇంగ లైట్‌గా పైన పుదీనా ఉంటే పుదీనా గూడా వేసేసుకున్నాను. ఆ ముక్కలన్నీ తీసేసుకొని ఆల్రెడీ ఆ రైస్ ఉండింది గదా! ఆ రైస్ వచ్చేసి నార్మల్‌గా అంటే నేనేం వేడి చేయలేదు. ఆల్రెడీ ఆ రైస్ వచ్చేసి చల్లగానే ఉంది. ఇంగ ఆ రైస్‌నే కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ పీసెస్ ఉడికిపోయున్నాయి. బిర్యానీ పీసెస్. పైన కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం పసుపు, వాటర్ వేసుకుని ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాతొచ్చేసి చూడండి వేడి వేడిగా పొడి పొడిగా ఎంత బాగొచ్చిందంటే బిర్యానీ. భలే వచ్చేసింది. మీరు కూడా ఎప్పుడైనా రైస్ మిగిలింటే ఇలానే ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.